ఈ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ సగం ఖర్చుని తెలంగాణ రాష్ట్రం అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాలని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ దాదాపుగా 60 ఏళ్ళుగా అలానే పెండింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తూనే ఉంటున్నారు తప్ప ఈ రైల్వే లైన్ పనులు ముందుకు సాగింది లేదు. ఈ రైల్వే లైన్ అఫీషియల్గా వర్క్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయన్న న్యూస్ రావడం లేదు. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి రైల్వే కంటెంట్స్ కోసం. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ముఖ్యమైన రైల్వే లైన్. ఈ రైల్వే లైన్తో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ నుంచి సికింద్రాబాద్కి ఒక ఆల్టర్నేట్ రూట్గా అయితే ఉండబోతుంది. మెయిన్గా ఈ రైల్వే లైన్ వచ్చేసి బొగ్గుని తరలించడం కోసం, అలాగే గూడ్స్ ట్రైన్స్ ఎక్కువగా ట్రావెల్ చేయడం కోసం మాత్రం ఈ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్లో ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఉండదు. ఈ రైల్వే లైన్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అదేనండి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ కాబోతుంది అండ్ రాజమండ్రికి దగ్గరలో ఉన్న కొవ్వూరు రైల్వే స్టేషన్ దగ్గర ఎండ్ అయితే కాబోతుంది. ఈ రైల్వే లైన్ వచ్చేసి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇటు సత్తుపల్లి నుండి ఇటు కొవ్వూరు వైపుకి అయితే వెళ్ళబోతుంది. ఆల్రెడీ సత్తుపల్లి వరకు రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. తెలంగాణలో ఇంకొంచెం భాగం కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది అండ్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. వీటి వల్ల తెలంగాణ ప్రభుత్వం అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రైల్వే లైన్కి సంబంధించిన సగం ఖర్చుని భరించాల్సి ఉంటుంది. సో ఈ రైల్వే లైన్కి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయకపోవడం వల్లే ఈ రైల్వే లైన్ వర్క్స్ అయితే జరగడం లేదు. సో మెయిన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం లేదు అండ్ అలాగే తెలంగాణ నుంచి కూడా అమౌంట్ అనేది రిలీజ్ అయితే చేయడం లేదు. ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ అయితే రీసెంట్గా రైల్వే లైన్ కన్స్ట్రక్షన్కి సంబంధించి తెలంగాణలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అండ్ రైల్వే లైన్స్ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ కాకపోతే అమౌంట్ అనేది రిలీజ్ అయితే కావడం లేదు ఈ రైల్వే లైన్కి మెయిన్గా. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా అమరావతి రైల్వే లైన్, కడప బెంగళూరు రైల్వే లైన్ అండ్ నడుకూరు శ్రీకాళహస్తి రైల్వే లైన్, ఈ రైల్వే లైన్స్ అన్నీ కూడా సో కొంచెం ఎంతో కొంత మూమెంట్ అయితే జరుగుతుంది వాటికి సంబంధించి. బట్ కొత్తగూడెం భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి కదలికలు అయితే ఇవ్వడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రైల్వే లైన్ కొత్తగూడెం నుంచి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు సత్తుపల్లి వరకు ఆల్రెడీ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అయ్యింది. ఇది బొగ్గును తరలించడం, అంటే సత్తుపల్లి నుంచి బొగ్గును తరలించడం కోసమే ఈ రైల్వే లైన్ని ఇండియన్ రైల్వేస్ను సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అయితే నిర్మించడం జరిగింది ఈ రైల్వే లైన్ని. ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్లో ఎక్కువగా భాగాన్ని సింగరేణి కాలరీస్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. 70% అమౌంట్ను అయితే ఈ రైల్వే లైన్కి అయితే వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సింగరేణి ఏరియా, కోల్డ్ బెల్ట్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ నుంచి బొగ్గుని తరలించడం కోసం మాత్రమే ఈ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ సత్తుపల్లి నుంచి ఇటు కొవ్వూరు వరకు మళ్ళీ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. సో దీన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చును భరించాలి, మిగతా సగాన్ని ఇండియన్ రైల్వేస్ భరించనుంది. ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 72 కిలోమీటర్లుగా ఉండబోతుంది, తెలంగాణలో 78 కిలోమీటర్లు అయితే ఉండబోతుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2000 కోట్లు అంచనా అయితే ఉంది, అంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే ఉంది. అది ఇంకా కూడా పెరగచ్చు. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి ముందు ఉన్న బేతంపూడి రైల్వే స్టేషన్ నుండి ఈ రైల్వే లైన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. అంటే ఇటు సత్తుపల్లి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉన్న బేతంపూడి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైల్వే లైన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఇంకా ప్రస్తుతం ఉన్న కొత్తగూడెం నుంచి సత్తుపల్లి మధ్యలో ఉన్న రైల్వే లైన్ వచ్చేసి సీతంపేట, చంద్రగొండ, పెనుబల్లి మీదుగా సత్తుపల్లికి అయితే వెళ్తుంది. ఈ రైల్వే లైన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది. ఈ సత్తుపల్లి నుండి కొవ్వూరు వరకు రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఈ రైల్వే లైన్ భద్రాచలం రోడ్ స్టేషన్ నుండి సత్తుపల్లి వరకు ఉన్న రైల్వే లైన్లోని చంద్రగొండ నుండి స్టార్ట్ చేసి అన్నపురెడ్డిపల్లి, రేగన్లపాడు, గండుగులపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, జిలుగుమిల్లి, తాడ్వాయి రోడ్, జగ్గారెడ్డిగూడెం, చిన్నయ్యగూడెం, దేవరపల్లి అండ్ లాస్ట్లో కొవ్వూరు. సో ఈ రూట్లో అయితే ఈ రైల్వే లైన్ అయితే వెళ్ళబోతుంది. అంటే ఇది అఫీషియల్ అని అయితే చెప్పలేము. ఈ రూట్ అనేది కొన్ని విలేజెస్, కొన్ని టౌన్స్ అయితే మారచ్చు, బట్ ఎగ్జాక్ట్గా అయితే ఇదే అనే అనుకోవచ్చు. ఈ రైల్వే లైన్ కనుక కన్స్ట్రక్షన్ అవుతే ఖచ్చితంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్లేసెస్ అయితే చాలా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రూట్లో ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఈ రూట్ని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక ఈ రైల్వే లైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ భాగం అంటే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది, తెలంగాణలో కొంత భాగం మాత్రమే ఉంది. సో ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమౌంట్ అనేది రిలీజ్ చేసి అండ్ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా అమౌంట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా రైల్వే లైన్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఈ రైల్వే లైన్ ఎప్పటి నుండో పెండింగ్లోనే ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో అలానే చూద్దాం మనం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ రైల్వే లైన్కి సంబంధించి మీరేమంటారు అనేది వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఒక కొత్త రైల్వే లైన్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ.